Hello, Namaste. Welcome to Andhra Prabha. Let us get into the program. Hello, sir. Namaste. రైట్, ఇక్కడ మనం మదర్స్ గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అమ్మాయిలకి స్ట్రెస్ వల్ల, చదువు వల్ల, లేకపోతే ఎక్కువ ట్రావెలింగ్ వల్ల, లేకపోతే ఇంకా ఏదైనా రీజన్ వల్ల పీసీఓడిస్, పీసీఓఎస్ లో ఎక్కువగా చూస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అప్పటి నుంచి చెప్తున్నట్టుగా హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే గనక పేరెంట్స్ ఆ పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? అండ్ ప్యూబర్టీ, ఎర్లీ ప్యూబర్టీ కూడా ముఖ్యంగా ఈ మధ్యన 8 ఏళ్ళు 9 ఏళ్లకే చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పేది ఏముంది, నాకు 20 మేము చదువుకునేటప్పుడు అమ్మాయిలు ఎవరన్నా ప్యూబర్టీకి వచ్చారంటే 14 ఏండ్లు 15 ఏండ్లు 10th క్లాస్ ఏదో ఉండేది కదా. ఇప్పుడు ఎందుకయింది అట్లా? ఇన్ని కెమికల్స్ ఎంటర్ అయిపోయినాయి ఫుడ్లో. ఎంత అల్యూమినియం పాత్రలు కుకింగు, పెస్టిసైడ్స్, గాల్లో పొల్యూషన్లో మొత్తం అంతా. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి పోతే నువ్వు చీదినావనుకో 2 గంటల తర్వాత నల్లగా వస్తుంది. అంత లంగ్స్లో అయిపోయి అక్కడ నుంచి నైట్రస్ ఆక్సైడ్లు, పారాబిన్స్, మొత్తము షాంపూల్లో, సోపుల్లో అన్ని కెమికల్స్ అన్ని పోతూ ఉన్నాయి. పాలల్లో, మిల్క్ ప్రోడక్ట్స్ అస్సలు తీసుకోవద్దు అంటారు. అంటే దేశీ ఆవులు అడవుల్లో తిరిగి గడ్డి వేసిన ఆవు పాలుతో చేసిన ప్రోడక్ట్లు దొరకవు కదా ఇప్పుడు. అందుకని వద్దంటారు. అన్ని ప్రాసెస్డ్ ఫుడ్సే కదా. ప్రాసెసింగ్ లేదు కదా ముందు. ఈ ప్రాసెసింగ్ అయ్యి ఈ ప్లాస్టిక్లు వాడడము, నాన్ స్టిక్ వాడతాము. నాన్ స్టిక్ దోశ వేసినాక ఒక 6 నెలలకి సంవత్సరానికి నాన్ స్టిక్ పోతుంది కదా. ఎక్కడ పోయింది అది? దోశతో పాటు మీ పొట్లకి పోయింది. వేడి టీని చాలా మందిని ప్లాస్టిక్ కవర్లు వేసుకొని చూసినా నేను. సాంబార్లను, రసంను ఎత్తుకొని పోయి చూసిన. ఆ ప్లాస్టిక్స్ అన్ని దాంట్లోకి వచ్చినాయి. అవన్నీ తింటా ఉండరు. ఇవన్నీ డేంజర్ కదా. ఎంత డేంజరు! మనం వాడే బట్టలకు వాడే కెమికల్స్, స్కిన్కి వాడే సోపుల్లో అన్ని కెమికల్స్. బాడీ సస్తా ఉంది పాపం. అది మదర్ మిల్క్లో కూడా ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఉన్నాయి. బ్లడ్లో ప్లాస్టిక్ నానో పార్టికల్స్, మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ ద బ్లడ్. అంతే కదా. నీళ్ళల్లో వచ్చా, పాలల్లో వచ్చా, ప్రతి ఫుడ్లోనే వచ్చా, గాల్లో వచ్చా. నువ్వేం చేసినా గాల్లో వచ్చా. అందుకని సిటీలో ఉండే వాళ్ళందరూ జూబ్లీహిల్స్లో ఉండకుండా మెట్రో లాస్ట్ పాయింట్ చూసుకొని అక్కడ ఆడ బాగా గ్రీనరీ ఉందో అక్కడ పోయి ఇల్లు తీసుకోండి, 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. కిటికీలు తీసి పడుకోండి, 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఎందుకంటే రాత్రన్నా ఫ్రెష్ గాలి రావాలా. పొద్దునంతా ఇటు పీల్చుకుంటారు, పొల్యూషన్లో ఉంటారు. రాత్రి కూడా మరి కిటికీలు వేసి కెమికల్స్ పెడితే రాత్రి కూడా పీలిస్తే ఎట్లా? సో గాలి టాప్ రేట్. దోమలు రాకుండా మీరు దోమతెరలకు ఏమైనా కట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కిటికీలకి ఏమైనా చేసుకోండి. ఫ్రెష్ గాలి పెట్టాలా. పొద్దున్నే లేస్తానే గంట సేపు చెమట కారేట్లుగా సూర్య నమస్కారాలు చేయండి. మిగతా బయట పరిగెత్తలేకపోతే. పరిగెత్తగలిగితే సూపర్ ఎక్సర్సైజ్ పరిగెత్తేది. ఎందుకు మనిషి లేచినప్పటి నుంచి పరిగెత్తానే ఉన్నాడు. 2 కాళ్ళ మీద లేచినప్పటి నుంచి పరిగెత్తా ఉన్నాడు. ఆహారం కోసం పరిగెత్తినాడు, జంతువుల తరపున పరిగెత్తినాడు, యుద్ధాల కోసం పరిగెత్తినాడు, ఫిట్గా ఉండే దానికోసం పరిగెత్తినాడు. అయితే కమింగ్ టు ద పాయింట్, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అమ్మాయిలు కూడా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని అంటారా? 100%. అంటే డ్యామేజ్ అయిపోయినది రివర్స్ కాదు, కానీ మళ్ళీ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా. నేను మన లైఫ్ స్టైల్ ఇటు చేసుకుంటే ఇప్పుడు చేసుకునే వాళ్ళకి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే వాళ్ళు తగ్గిపోవచ్చు. ఎంత పర్సెంటేజ్ నేను చెప్పలేను. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినది 100కి 5 మందికి 6 మందికి అనుకుందాం. పాపులేషన్లో ఎంత పర్సెంట్ నాకు తెలియదు. ఇంక వచ్చే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ 5% వాళ్ళు తప్పించుకోవచ్చు లైఫ్ స్టైల్తో. వచ్చేసిన తర్వాత ఎట్లా పోతుంది అనేది అదో పెద్ద మిస్టరీ. అంటే రకరకాలు చేస్తారు. కెమోథెరపీ, ఆల్టర్నేటివ్ థెరపీ, పసుపు నీళ్ళు తాగడం, కషాయాలు, ఇవి ఆల్టర్నేటివ్ థెరపీ, సన్ థెరపీ, స్టీమ్ థెరపీ, ఎన్నెడో చేస్తారు. అన్నీ చేస్తాడు. దేంతో పోయిందని చెప్పలేము మనం. కానీ కెమోథెరపీలో కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ ఏం చేయకుండా తగ్గిన వాళ్ళు ఉన్నారు. అది కెమోథెరపీని ప్రమోట్ చేసేది కాదు. ఆ క్యాన్సర్ రాకుండా ఏం చేయాలనుకునే దానికి 95 మందికి స్కోప్ ఉంది. ఈ 5 మంది కోసం మనం ఇంత మాట్లాడుతాం, నాది బెటర్ అని. ఈ 95 మందిని రాకుండా కాపాడుకునే మన చేతుల్లో ఉంది కదా. పొల్యూషన్ లేకుండా మంచి ఫుడ్ తినడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ నాకు ఎగ్జాంపుల్. నాకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయా ఇన్ని చెప్పినా కదా మీకు. ఇంత లిస్ట్ చెప్పిన డాక్టర్లు అయితే ఈజీగా అర్థం చేసుకుంటారు ఇవన్నీ. ఇంకా ఏమైనా వచ్చినా నాకు మళ్ళీ బయటపడతాను నమ్మకం ఉంది. అది ఆశ్చర్యం. అంటే అర్థం చేసుకొని దానికి టైం ఇవ్వాలా, బాడీకి రిపేర్ చేసుకునే దానికి. మనం ఒకరోజు ఫీవర్ వస్తేనే యాంటీబయాటిక్ వేస్తాం, పొట్టలో మంచి బ్యాక్టీరియా అన్నీ వస్తాయి. సో మన బాడీలో 70 ట్రిలియన్ల సెల్స్ ఉంటే 500 ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉంటాయి. అవి పనిచేస్తూ ఉంటాయి మనకి.
అది మంచి చెడ్డ అనేది ఏం లేదు. పొలానికి ఉండేట్లు మంచి చెడ్డ అనేది ఏమి దానికేం తెలుసు పాపం మంచి నేను చెడ్డ అని ఇట్లా అద్దాలు వేసుకొని వస్తాయి ఆ పురుగులు ఏమన్నా. సో మనం అనుకుంటాం మన పొట్టకు నష్టం చేస్తా ఉన్నాయి కాబట్టి అవి ఎందుకు ఎక్కువైనాయి, వాటి తినేసే పిచ్చుకలో వాటి తినేసే తేనీగలో తునిటీగలో ఏవో పోయినాయి, అందుకని అవి ఎక్కువ అవుతా ఉన్నాయి. నేచర్లో ఇంబ్యాలెన్స్ అవుతా ఉంది, దాన్ని నేచర్ కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అట్లా మన పొట్టలో కూడా మంచి బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా అని కాదు, ఎప్పుడైతే మనకు కష్టం చేయకుండా ఉండే బ్యాక్టీరియాను ఎక్కువ దాంట్లో పెట్టుకుంటామో మనకు కష్టం కలిగించే స్టెఫ్లోకాకస్సో ఇంకోటో ఇట్లా బ్యాక్టీరియాలని అది కంట్రోల్ చేస్తుంది. లాక్టోబాసిల్లస్, మజ్జిగ, ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఈరోజు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసుకొని పొద్దున పిసుకొని తాగేసేది. ఈరోజు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి పెట్టేసి పొద్దున పిసుకొని ముక్కు మూసుకొని తాగేయండి. సార్ చాలా మటుకు వేడివేడి అన్నం తినాలి అని అనుకుంటూ ఉంటారు. వేడి అన్నం తింటే హాయిగా ఉంటుంది, ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది అని అంటుంటారు. కానీ ఇక్కడ ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే కంప్లీట్గా రాత్రి వండింది చల్లగా చేసుకొని పొద్దున వరకు ఉన్న దాన్ని తినడం కదా, మరి ఏది మంచిది అంటారు? ఇప్పుడు 2 రకాలు. ఒకటి వచ్చి అంబలి అనేది డెఫినెట్గా సుపీరియరే. ప్రతిదీ అంబలే తాగుతా ఏడుస్తా ఎందుకు తాగాలి, వేడిగా ఎంజాయ్ చేస్తూ ఆ తోడు మనం పాలకు తోడు పెడతాం పెరుగు, అట్లా రోజు 2 రోజులకు ఒకసారి మీ పొట్టకి తోడు పెట్టేదానికి ఫర్మెంటెడ్ అట్లేయండి. దాన్ని తోఫు అంటారు, లక్ష్మీచార్ అంటారు, అంబలి అంటారు, రకరకాలు. ఒక ఊర్లో ఒక పేరు ఉంటుంది. ఫర్మెంటెడ్ ఫుడ్లో మంచి బ్యాక్టీరియాని ఎట్లా వృద్ధి చేసు ఏమిలే. పెరుగు పుల్లటి మధ్య కూడా ఫర్మెంటెడ్ లాక్టోబాసిల్లస్, దాంట్లో ఎన్నో స్ట్రెయిన్స్ ఉన్నాయంట లాక్టోబాసిల్లస్లో. సో మనం పుల్లటి మజ్జిగ తాగినా అది తోడు పెట్టినట్లే పొట్టలో. అన్నంలో మనము రాత్రి నీళ్లు పోసి పొద్దున్నే రాత్రి తోడు పెట్టేసి దాంట్లో మజ్జిగ పోసేసి పాలు పోసి మజ్జిగ పోసేసి తోడు పెట్టేసి అది ఆ బ్యాక్టీరియా అంతా దాన్ని అన్నాన్ని డైజెస్ట్ చేసి అట్లా డెవలప్ అవుతుంది లాక్టోబాసిల్లస్. అది వేస్తే లోపల అది ఫైట్ చేస్తుంది. ఏది చెడ్డ బ్యాక్టీరియా ఏమైనా స్టెఫ్లోకాకస్ ఇట్లా ఏంటంటే ఉన్నాయి కదా చెడ్డ బ్యాక్టీరియా, అది ఫైట్ చేస్తుంది. మనం యాంటీబయాటిక్ వేస్తే మంచి లాక్టోబాసిల్లస్ని చంపుతుంది, చెడ్డ బ్యాక్టీరియాని చంపుతుంది అనుకుందాం. సో మంచి బ్యాక్టీరియా లోపల లేకపోతే నీ ఫుడ్ని కరెక్ట్గా అర్థం చేసుకొని డైజెస్ట్ చేసి బాడీకి అందిలేదు, నీకు లోపల సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. అందుకే యాంటీబయాటిక్ వేసాక నోరు చేదైపోతుంది, ఏం తినబుద్ధి కాదు, డల్ అయిపోతాము. జ్వరం వచ్చి రికవర్ అయ్యేదానికంటే ఈ యాంటీబయాటిక్ వల్ల రికవర్ అయ్యేదానికి ఇంకా ఎక్కువ పడుతుంది. అప్పుడు కూడా మీరు రైట్ ఫుడ్ తింటే, మళ్ళీ మీరు కూల్ డ్రింకులు చెత్త తింటే ఇంకా ఏడుస్తూ ఉంటుంది బాడీ. అందుకే చిన్న తేడా చేసి కూడా పడిపోతారు. ఈ ఊరికి పోయిచ్చినారు పడిపోయినారు, 3 గంటలు జర్నీ చేసినాడు పడిపోయినారు, ఒక ఊరికి పోయి నీళ్లు మార్చారు పడిపోయినారు, మరి అంతే సీజన్ మారింది పడిపోయినారు, వర్షంలోనే తడిపోయినారు. మరి చిన్నప్పుడు 100 సార్లు వర్షంలో ఎందుకు పడిపోలే? ఇమ్యూనిటీ ఉండింది అప్పుడు. ఇప్పుడు ఇమ్యూనిటీ పోయింది కాబట్టి చిన్న చేంజ్ కూడా బాడీ తట్టుకోలేక ఫీవర్ వచ్చేస్తుంది. ఓ చిన్నగా ఒక గట్టిగా మాట్లాడినా టైర్డ్ అయిపోయా, ఒక అరగంట నిలబడకునే అయిపోయా. అసలు చిన్నపిల్లలు అయితే అసలు నిలబడుకునే పనే లేదు, ఎండలోకి పోయే పని లేదు. ఎండ ఉంటే కూడా కూర్చుంటే కూడా ఎండ పడుతుంది, పక్కన జరగమ్మా, పక్కన నీళ్ళకి రా అంటూ ఉంటారు టీచర్లు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి ఏం మా పిల్లడు రా, అరే మీ పిల్లడు బాగాలేడమ్మా తల్లి 5 ఉంది హిమోగ్లోబిన్, టెస్ట్ చేయండి. ప్రతి స్కూల్లోనే నేను చెప్పేది ఏమంటే మార్కులు 98 97 వచ్చింది, 1 1 3 3 అనేది అది కాదు కావాల్సిందే. మీరు పిల్లలకి అది చేయి, కావాలంటే మీరు కాంపిటేటివ్ వరల్డ్లో ఏదో చేసుకొని దాంతోపాటు మీ పిల్లలు హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి పక్కన రాయండి. హిమోగ్లోబిన్ 5 6 7 ఉండే వాళ్ళని ఒక బ్యాచ్, 8 లోపల ఉండే వాళ్ళని ఒక బ్యాచ్, 10 లోపల ఉండే వాళ్ళని 10 పైన 12 ఉంటే ఓకే. వాళ్ళకి చదువు మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది 100%. వాళ్ళు నువ్వు యాక్టివ్గా లేవే, మీ వాడు డల్గా ఉండడు, వాడికి శక్తి లేకుండా ఉంటుంది. ఎట్లా కాలు కట్టేసి పరిగెత్తమన్నట్లు వాడిని మంచి ఫుడ్ పెట్టకుండా, మంచి ఆలోచనలు హ్యాపీగా వాడిని పెట్టకుండా ప్రెషర్ పెట్టి ఒక మార్క్ తగ్గితే వాడిని సెక్షన్ మార్చి ఇంకో సెక్షన్లో వేసి, ఆ సెక్షన్లో వేసినా మీ పిల్లోని పేరెంట్స్ టెన్షన్ పెట్టేసి మీ పిల్లోడు అంటే వాడి హిమోగ్లోబిన్ 6 ఉందమ్మా అది చేయండి. ఆ ప్రతి ప్రోగ్రెస్ రిపోర్ట్ పక్కన హిమోగ్లోబిన్ ఇట్లుంది కాబట్టి మీరు ఏం డైట్ తీయాలా, మేము హాస్టల్లో ఇది ఇంప్రూవ్ చేస్తాము, సజ్జాబ్ ఇస్తాము, జొన్నలు పెడతాము, అవిసాకు పెడతాము, మునగాకు పెడతాము, రాగంబలు పెడతాము, ఏదో పెట్టి ఇంప్రూవ్ చేస్తాం. నువ్వు లడ్డు పెడతాము, పల్లి లడ్డు పెడతాము, కొబ్బరి లడ్డు పెడతాము, ఇన్ని ఉన్నాయి మంచి చేసేదానికి. అవన్నీ ఏదో చేయండి రా నాయన, ఇన్ని ఫీజులు తీసుకుంటారు కదా, ఇంకో 1000 రూపాయలు కట్టేదానికి ఏ పేరెంట్ అయినా రెడీగా ఉంటాడు. వాడికి సపరేట్గా ఇండి పాప మంచిగా టేస్ట్గా చేసి పెట్టండి. నువ్వు లడ్డు కాల్షియం వస్తుంది, ఐరన్ వస్తుంది. సో ఇంట్లో కూడా మీరు చెప్పండి, మా చూడు మనంతా కంబైన్డ్ ఎఫర్ట్ ఇది, మేము స్కూల్లో చేసేది కాదు, మీరు ఇంట్లో చేసేది కాదు, ఇద్దరు కలిసి చెప్పాలా ఏం తినాలా, లైఫ్ స్టైలు, దేశం అంటే భక్తి, సాయిలు, రైతులు, చేతివృత్తులోళ్ళు, ఇవన్నీ విషయాలు ఒక సపరేట్గా క్లాస్ పెట్టి చెప్పాలా. మార్కులు ఏం అవసరం లే, విషయాలు చెప్పాలా, పిల్లల్ని ఇంటరాక్ట్ చేసుకోమనాలా, దాని మీద అసైన్మెంట్ రాయమనాలా. ఎందుకు మన
వర్షాలు ఎట్లయితాడు ఎరాటిక్గా ఉండదు, ఎందుకు సాయిలు పోతుంది, ఎందుకు రైతులందరూ వలసపోతూ ఉండరు, ఎందుకు చేతుల్లో పని లేదు, ఏం జరుగుతుంది ఎకానమీ, ప్రపంచంలో ఎట్లా మార్పులు జరుగుతూ ఉన్నాయి, మన ఆరోగ్యం ఎందుకు పాడైపోతూ ఉంది, మనం ప్లాస్టిక్లు ఎందుకు తక్కువ వాడాలా, కిటికీలు ఎందుకు, వ్యవసాయం, ఇన్ని విషయాలు స్కూల్లో కూడా ఒక్కలో చెప్పాలా, ఇంట్లో కూడా చెప్పాలా. బర్త్డే కేకులు కోయకుండా ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టాలా, అన్ని ఫ్రూట్స్ పెట్టి రైతులు డబ్బులు వస్తారు. ఆయన మీ ఫ్రెండ్స్ అందరిని పెడుతూ పనసకాయ కోయండి, అమ్మ నాకు రాదు కదా, నేర్చుకో, నూనె పూసుకోపోయి కోసి ఇట్లా కొంచెం హెల్ప్ చేయి, అప్పుడు తింటే అబ్బా పనసకాయ భలే ఉంది అంటాడు, ఎందుకు వాడు పని చేశాడు కదా, అప్పుడు వాడి టేస్ట్ తెలుస్తుంది. అదే మెడిటేషను. అప్పుడు వాడికి కాన్సెప్ట్ చెప్తే రైతులు డబ్బులు వస్తాయి, నీకు ఆరోగ్యం వస్తుందండి. అందుకని అప్పుడు మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఈరోజు మేము మా పిల్లలు ఫ్రూట్ కటింగ్ డే పెట్టినాము, నో కేక్ కటింగ్ డే చెప్పండి. కేకుల్లో మైదాతో పాటు కలర్లు, షుగరు, మైదా, ఇన్ని చెత్తంతా ఉంది ఆయన, నీకు పుట్టినప్పటి నుంచి బర్త్డేలు కేకులు పెట్టి నువ్వు ఒబేసి ఇట్లా ప్రాబ్లం అయినా ఇంకా మారదామని చెప్పండి. ఎందుకు అర్థం చేసుకోడు? ఈజీగా అర్థం చేసుకుంటాడు పిల్లోళ్ళు. అది బోత్ స్కూల్లో చెప్పాలా, టీచర్లు ఇంట్లో కూడా చెప్పాలా, అప్పుడు మార్పుకు నాంది పలుకుతుంది. అది రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.